ఇవి అప్పుడే రాసేది ఉండే ఏమని, ఎప్పుడైతే ఈ నిబంధన ఉన్న కారణంగా, ఈ 2/3 మ్యాటర్ కారణంగా అంబేద్కరు ఆశయాల్ని, మహాత్మా గాంధీ ఆశయాల్ని నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారు దేశం మొత్తంలో. బీజేపీ పార్టీ 10-12 రాష్ట్రాలు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఎమ్మెల్సీ కూడా చేసుకున్నారు అన్నాడు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ నిబంధన తొలగించడని నువ్వు రాసేది ఉండే. అంటే ఎప్పుడు స్పందించాలనో అప్పుడు స్పందించకుండా అన్ని లంగ వేషాలు వేసి, అవినీతి వేషాలు వేసి, దుర్మార్గంగా పరిపాలన చేసి, రాజకీయ పరిపాలన చేసి, కొల్లగొట్టే కార్యక్రమం చేసి ఈ రోజున నీతులు వల్లిస్తూ ఉంటే ఇదెట్లా కరెక్ట్ అవుతుంది? ఏ లెక్క ప్రకారం ప్రతి సందర్భంలో కేసీఆర్ రాజకీయం చేసి, ప్రతి సందర్భంలో ఇలా అన్నాడు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది అంటే జాతీయ స్థాయిలో వెలుగుబడ్డాలా, లేదా ప్రధానమంత్రి అయితే నా 16 సీట్ల మొత్తం 16 సీట్లు గెలుచుకొని కారు సారు 16 గెలుచుకొని మొత్తం దేశాన్ని ఉద్ధరిస్తాని ఏమైంది? ఉన్నది చూసిపోయింది. అంటే నీవు కరెక్ట్గా కనుక పరిపాలన చేసి ఉంటే, ఈరోజు నా కురుగాలు తీసుకుంటే ఒకనాడు వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాలు నాడు కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన చేసింది. నిన్నటి దాకా కూడా ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఐ థింక్ 4 సార్లు 5 సార్లు 5 సంవత్సరాలు. మరి తెలంగాణ రాష్ట్రం నేను తెచ్చినా నేను సాధించినా చెప్పిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ధనిక రాష్ట్రం అయిన తర్వాత, 8 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత అయినా కూడా నీ ప్రభుత్వం నిలబడేది, ప్రభుత్వాన్ని ప్రజలు మరి కాంగ్రెస్ అధికారం అప్పు చెప్పిన నీ అధికారాన్ని లాగేసి గురి చేసినట్టే నీవు చక్కగా ఉంటే ఇవన్నీ ఎందుకు? అంటే ఇంతకంటే వేరే ఉదాహరణ కలగాల. ప్రజలు ఎప్పుడైనా తప్పు చేస్తారా? ప్రజలు ఎప్పుడైనా తప్పు చేస్తారా? అసలు రాహుల్ గాంధీని విమర్శించే హక్కు లేకుండా ఏం మాట్లాడాడు కేసీఆర్? తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు 10 సంవత్సరాల పాటు. ఏ ఒక్క విషయంలో కూడా మాటలు పెట్టుకుండా ఏం మాట్లాడాడు? మా మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాను, బైబిల్ మాట్లాడాడు. ఏ ఒక్కటిని అమలు చేసిందా? ఎన్ని స్కీమ్స్ అంటే దళితుల మోసం చేయడం, 3 కాలం ఇంకా చాలా మళ్ళీ అదే పాత పాడిన పాటలు అన్నట్టుగా కిందకు వస్తుంది. అందుకనే ఇలా 20% అంటే పార్లమెంట్లో 20% ఉంది మాట్లాడుతున్నది రాష్ట్రం గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి. రెండవది, నీవు 20% జాతీయ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నావు, నీవు అభినందించాలి. అంటే ఇన్ని భిన్నత్వంలో ఏకత్వం, ఎట్లయితే భిన్నత్వంలో ఏకత్వం ఉందో, వివిధ కులాలు వివిధ మతాలు ఎన్నో ఉన్నా కూడా ఇలా భారతదేశం ఈ స్థాయిలో ఉందన్నప్పుడు మనం అభినందించాలి. సిమిలర్గా ఇన్ని పార్టీలు ఉన్నా కూడా ఏ పార్టీని కూడా కూలవలసిన కాకుండా అన్ని పార్టీలు చిన్న చిన్నగా అన్ని పార్టీ కలిసి ఇండియాని కూటమి పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగట్టిన కింద ఒక తాటిపైకి వచ్చింది. నేనే ఉండాలి, నా పార్టీ ఉండాలి, నీళ్ళే కాలు చేసి రాష్ట్రంలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఇంకొక పార్టీ ఉండొద్దనే కింద మీరు ప్రయత్నించినావు కదా. కాంగ్రెస్ పార్టీ రాకుండా పని చేస్తుంది కదా. అరే ప్రధానమంత్రి పదవి కాళ్ళ కాడికి వచ్చినా వద్దన్నారు సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా, 2 పర్యాయాలు. అంటే నక్కకు నాగలోకంతో భేదం ఉంది. ఈ నిరంజన్ రెడ్డి నీతులు వల్లిస్తే మరి ఎక్కడ పోయి నువ్వు? ఒకనాడు నువ్వు తెలంగాణ ఉద్యమకారణం చెప్పుకున్నాడు, నీకు డిపాజిట్ పోయింది 2004 డిపాజిట్ రాదా? 2004 ఉద్యమం చేస్తే అసలు అంటే విలువలు లేవు, నిజాయితీ లేదు, ఒక మాట పైన ఉండేటువంటి తత్వం కాదు, మనస్తత్వం కాదు. మరి నువ్వు కేసీఆర్కు కుడిభుజం, అనుంగు అనుచరుడు, గొప్ప మేధావిని నీవు నీ బాసు, మరి అయినా మళ్ళీ ఎందుకు ఓడిపోయినా 20 ఓట్లతోటి? ఒకసారి ఎన్ని తిరిగి చూసుకోవాలి కదా.